నేనేం చూడలేదు, బేసికలీ డైరెక్టర్ మీద ట్రస్ట్. సో వీళ్ళు చేసే వర్క్ షాప్ ఒక 5 నిమిషాలు చూపెట్టిండు నాకు. ఓకే, మస్తు అనిపించింది అది. అది హైవే మీద తీసారు కదా, యా, రియల్ లొకేషన్స్లో ఓఆర్ఆర్ మీద జీప్లో అక్కడిక్కడ తీసారు. ఒక 6 minutes సీన్ చూపెట్టిండు నాకు. దెన్ దిస్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్టర్ దాట్. యా, సో ఫైనల్ కాపీ చూసిన తర్వాత డిడ్ యూ సెడ్ ఎనీ కరెక్షన్స్ ఆర్ సంథింగ్, సజెషన్స్ కానీ? సజెషన్ అది చూసిన బాగుంది, సజెషన్ అయితే బాగుంది సినిమా. ఓకే, యా, నేను నమ్ముతలేరా? సందీప్ అన్న వచ్చి ఇందులో ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది అట్లా. అట్లా చేయదలుచుకోలేదు బేసికలీ. అంటే ఒక సర్టన్ టైం పీరియడ్ స్పెండ్ చేసినాక హైదరాబాద్లో టు మేక్ ద ఫిలిం, అది అవ్వకుండా టైం పడుతున్నప్పుడు అది ఆ స్ట్రగుల్, ఆ పెయిన్ ఎట్లుంటుందో నాకు తెలుసు. సో వేణుగారు కూడా చాలా రోజుల నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో. సో నాకు అనిపించింది ఇది రైట్ ఫిలిం అని. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది తెలంగాణ ఉన్నందుకు చెప్పట్లేదు కామెడీ, అందరికి అర్థం కాకపోవచ్చు ఈ కామెడీ అనిపించింది నాకు. అంతేనా? కొన్నిసార్లు మన క్లాస్మేట్స్ జరిగింది వేరే అని చెప్పినాం అనుకో, డిగ్రీ వాళ్ళకి మన స్కూల్లో జరిగింది కనెక్ట్ అవ్వరు, వాడు తెలిసి ఉంటేనే కనెక్ట్ అవుతారు. సో అట్లా నాకు డైరెక్టర్ తెలిసిన బాగా కనెక్ట్ అయినా నేను. సో అది ట్రాన్స్లేట్ అయింది వర్క్ షాప్ వీడియోస్ అవి చూసినప్పుడు. సో యా, థ్యాంక్ యూ. సందీప్, ఇది అంటే యూబైఏతో భద్రకాళి పిక్చర్ స్ట్రీక్ అనేది బ్రేక్ చేస్తున్నారు కదా, రన్ టైంతో కూడా అదే బ్రేక్ ఏం చేస్తేలే, ఫస్ట్ టైం వస్తుంది అంటున్నా. స్పిరిట్కి ఏ వస్తుంది, మనం ఎంత ట్రై చేసినా వాళ్ళు నాకు ఏ ఇస్తారు, అది ఏ వస్తుంది. బ్రేక్ ఏం చేయట్లేదు, ఫస్ట్ టైం వచ్చింది, అందరు ఫ్యామిలీతో రండి అంటున్నా. మరి రన్ టైం విషయంలో రన్ టైం ఎంత? 225, 222, 222. అది కూడా బ్రేకే కదా. ఆ న్యూస్ రిలీజ్ చేస్తే 218 అంట, 217. నైస్. అనంతిక గారు, అంటే ఈ ఫిలిం ముందు 8 వసంతాలు చేశారు తెలుగులో. దట్ వాజ్ నాట్ ఏ కమర్షియల్ సక్సెస్, బట్ మీ పర్ఫార్మెన్స్కి చాలా ప్రైజ్ వచ్చింది. సో దీనిలో రోమాంచకంలో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? అది మీరే చూసి చెప్పండి. మొత్తం టీం అంతా ఈరోజు హాస్య మోడ్లో ఉన్నారు. ఓకే, ఎస్ ప్రణయ్ గారు, యూ వాంట్ టు టెల్ సంథింగ్? ఇంతకుముందు ట్రైలర్ గురించి మాట్లాడుతున్నారండి. ట్రైలరు వాల్స్ అండ్ ట్రెండ్స్ నుంచి వంశీ అనే అబ్బాయి కట్ చేసిండు. డైరెక్టర్ గారు ఫైనల్ మిక్సింగ్లో వీటిల్లో బిజీ ఉండే, సో ఆయన గైడెన్స్ ప్రకారం అతను కట్ చేసి ఇచ్చిండు వంశీ. థ్యాంక్ యూ వంశీ. అదే చెప్దామని చేసిన, ఇంతకుముందు చెప్పడం మర్చిపోయినా. థ్యాంక్ యూ అండి. వేణుగోపాల్ సార్, హియర్ వన్ లాస్ట్ క్వశ్చన్. అంటే రోమాంచకం టైటిల్ అందరికీ ఇంప్రెస్ అనిపోయి, అంటే మలయాళంలో ఒక సినిమా వచ్చింది సేమ్ టైటిల్ మీద. సో అది ఏమో ఫన్ జోన్లో ఉంటుంది, ఇది మొత్తం లవ్, ఫన్ అన్నీ ఉన్నాయి. సో దీనికి ఏమైనా ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు అంటే ఆడియన్స్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఇంకా?